వీక్లీ వన్స్ అయినా కూడా సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కదా ఫ్యామిలీ మొత్తం బాగుండేది. ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా అయితే ఫ్యామిలీ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఏంటి అంటే నేను హెల్తీగా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్కిన్కి, హెయిర్కి చాలా చాలా బాగుంటుందండి. వీక్లీ వన్స్ అయినా కూడా చేసుకోవచ్చు, లేదా మంత్లీ వన్స్ అయినా కూడా చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ బ్రైట్గా అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. చాలామందికి ఈ మధ్య రక్తహీనత ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది రక్తం కూడా. నేనేంటంటే ఈ జ్యూస్ కోసం అని చెప్పేసి కరివేపాకు కోసం అయితే వచ్చేసాను నేను. కరివేపాకు ఇలా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది కదా, అలా చెట్టు నుండి తీసి ఇలా కూరలలో వేస్తే ఎంత బాగుంటుందో. నేనేంటంటే జ్యూస్ కోసం అని తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కొనుక్కొచ్చుకుంటాను, కాకపోతే ఏంటి అంటే బుజ్జి చెట్టు కదా అని చెప్పేసి కొంచెం పెరగనులే అని చెప్పేసి అలానే వదిలేసాము. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మచ్చలు వస్తున్నాయండి, ఇంకా అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా కట్ చేస్తేనే బుషిగా వస్తుంది అని చెప్పేసి నేను జ్యూస్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా ఈ వీడియోలో ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్లో కాకరకాయ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అది కూడా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అన్ని బట్టలు కూడా మడతేసేటివి ఉన్నాయి. తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ముందైతే వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పవర్ అయితే పోయిందండి. ఎవ్రీ సాటర్డే కాకపోయినా కూడా అప్పుడప్పుడు సాటర్డేస్ అయితే పోతూ ఉంది. ఇంకా కరెంట్ వచ్చేలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. కాకరకాయ పొడి కోసము కాకరకాయలు ఇలా స్లైస్లుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో చాలా రోజులు అయిపోయింది ఏ వంట కూడా ప్రిపేర్ చేయక. ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్లో మరీ ఆయిల్ ఎక్కువ పోసి చేసే వంటలకైనా ఎయిర్ ఫ్రైయర్లో చేసేటివే చాలా మంచిదని ఈ మధ్య చాలామంది అంటున్నారు కదా. నేనేంటంటే మంచిది కాదేమో అని చెప్పేసి కొంచెం పక్కకు పెట్టేశాను. కాకపోతే తక్కువ ఆయిల్తో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు కాబట్టి ఎయిర్ ఫ్రై అయితే యూజ్ చేస్తున్నాను. అసలు ఆయిలే అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే మనం ఆయిల్ తిన్న బాడీ కదా, కొంచెమన్నా ఆయిల్ లేకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోనే పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా వేయించే దాంట్లకు ఉప్పు తక్కువే పడుతుందండి. నేనైతే కాకరకాయలు చాలా తక్కువ వేశాను. మరి ఇంకా బాగా అవి అవుతాయి కదా చిప్స్ లాగా అయినప్పుడు చూస్తే కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను ఇంకా తక్కువ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాను. కాకపోతే తక్కువ అయితే మళ్ళీ పొడిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఉప్పు, పసుపు, ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నా కానీ ఇది ఉంటుంది కదా ప్లగ్, ఉన్నాయండి ఇవి, అందుకని పట్టట్లేదు అని చెప్పేసి ఇది వాషింగ్ మిషన్ ప్లగ్, రెండు కూడా ఉంటుంది. ఈ రెండిటికి యూజ్ అయ్యేలాగా ఒకటి స్విచ్ బోర్డ్ అయితే తెచ్చుకున్నాము, చిన్నదనమాట. ఒకే ప్లగ్ ఉంటుంది, అదే ఒకే ప్లగ్ పెట్టడానికి ఉంటుంది, ఒక స్విచ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా బయట కూర్చొని ఇలా ఇక్కడైతే పెడుతున్నాను. ఎలా సెట్ చేయాలి టెంపరేచరు అంటే 180 degrees 10 minutes అయితే పెట్టాను నేను ఫస్ట్. మనము 10 minutes కదా, 10 minutes తర్వాత చూద్దాంలే అనుకోవద్దండి. ఎందుకంటే మనము తీసి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. అప్పుడు బాగా డ్రైగా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ అలానే పెట్టేసామనుకోండి పైనంతా కూడా క్రిస్పీగా వచ్చేస్తుంది, ఒక్కోసారి మాడిపోతాయి కూడా. అందుకని చెప్పేసి ఎవ్రీ 2 minutes 3 minutesకి అలా తీసేసి నేను మొత్తం కూడా కలిపేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడైతే అది పెట్టేసి వచ్చాను. ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ ఏంటి అంటే మా వారు వస్తున్నాను ఫోన్ చేశారనమాట. అందుకని చెప్పేసి లంచ్కి కూడా ఒక పక్కన అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేంటి అంటే నేను సుజాత మిక్సీ అనమాట, మా వారికి గిఫ్ట్ వచ్చింది. అందుకని చెప్పేసి జ్యూసరు, గ్రైండరు, మిక్సర్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. నేను మిక్సీగా యూజ్ చేస్తున్నాను. తర్వాత జ్యూసర్ కూడా అప్పుడప్పుడు 1 monthకి ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఎప్పుడు తీసి పెట్టాలి అంటే కడగాలి కదా, ఈ పార్ట్స్ అన్నీ కూడా కడగాలి అని చెప్పేసి నేను మంత్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను జ్యూస్లో ఏమేమి వేసానో కూడా చెప్పలేదు కదా. క్యారెట్, బీట్రూట్, తర్వాత ఆమ్లా, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్లో అయితే తీసుకున్నాను. ఒక కరివేపాకు ఒక గుప్పెడు అయితే తీసుకున్నాను. గుప్పెడు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు.
మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి కరివేపాకు. ఇలా జ్యూస్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే నేను క్యారెట్ అయితే వేసాను. ఆ క్యారెట్ పిప్పి ఉంటుంది కదా, అందులో కొంచెం జ్యూస్ మిగిలే ఉంటుంది, మరీ ఎక్కువ లేకపోయినా కొద్దిగా అయితే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అది క్యారెట్ హల్వాలాగా చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అయితే అది వేసాను. ఈ ఆకులు వేసాను కదా, ఈ ఆకులు ఏంటి అంటే ఊక జస్ట్ కట్ అయినాయి కానీ అంత జ్యూస్ ఏం రాలేదండి అసలు. అందుకని మిక్సీకి పట్టడమే చాలా మంచిది ఆ కరివేపాకు ఒక్కటి. ఇందులో అయితే అసలు రాలేదన్నమాట. ఇంక ఇలా కలిపేసుకొని ఇంకా 3 మినిట్స్ ఉందన్నమాట. ఇంకా మళ్ళీ కావాలి, ఇంకా మనం కట్ చేసి దాన్ని బట్టే ఉంటుందండి. మనం ఈక్వల్గా కట్ చేసామనుకోండి ఈక్వల్గా వచ్చేస్తాయి అవి. ఇంకా ఇలా జ్యూస్ అంతా అయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఇలా నేనేంటంటే ఆన్లైన్లో ఇవి ఐస్ బాక్స్లు అయితే తీసుకున్నాను. చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. ఎందుకంటే పైన మనము లిడ్ అనేది క్లోజ్ చేయకపోతే ఫ్రిడ్జ్లో పైనుంచి నీళ్ళు అయితే పడతా ఉంటాయి, అంతా కూడా మనం చేసిందల్లా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇవైతే తెప్పించుకున్నాను. ఇవి క్యూబ్ ఇంత పెద్దగా కూడా ఉండదండి మనము ఫ్రిడ్జ్లోకి వచ్చినవి. ఇంకా ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఒక గ్లాస్లో వేసేసుకొని మార్నింగ్ తాగేస్తే చాలా బాగుంటుంది. మీరు డైలీ తాగకపోయినా డే బై డే అయినా కూడా తాగితే చాలా మంచిది. 1/2 కేజీ కట్ చేసి వేసానండి. ఎంత తక్కువ అయిపోయాయో చూడండి. ఇంకా ఇలా కొన్ని ఏమో అక్కడక్కడ కొంచెం మందంగా కోసింటాను కదా, అవైతే కొంచెం మెత్తగా ఉన్నాయి అని చెప్పేసి వాటిని జస్ట్ ఒక 10 దాకా ఉన్నాయన్నమాట. వాటన్నింటిని కూడా ఏరేసాను. మళ్ళీ 1 మినిట్ అలా పెట్టేశాను. ఇవన్నీ కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదా అని చెప్పి అనుకున్నాను నేను. ఇంకా నైట్కి ఏంటి అంటే రేపు మార్నింగ్కి ఇడ్లీకి అని పోసింటిని. ఒకసారి ట్రై చేద్దాము, రుబ్బుడు రోల్ ఉంటుంది కదా, దాంతో రుబ్బితే చాలా బాగొస్తుంది. మనము బయట అయితే ఎలా ఉంటాయో మెత్తగా అలా ఉంటాయి అని చెప్పేసి చేస్తున్నాను. దీంట్లోనే రుబ్బేసుకొని కలిపేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. కాకపోతే ఏంటంటే రుబ్బు రోలు ఉంటేనే బాగుంటుందండి, ఇది దంచేది కాదు. ఇది దంచేది కాబట్టి అంత బాగుంటుంది అనమాట. రుబ్బు రోలు అయితే చాలా బాగుంటుంది, కొంచెం వెడల్పు ఉంటుంది అనమాట రుబ్బు రోలు. ఇంకా దీంతోనే ఎటు వేసాను కదా అని చెప్పేసి దీంతోనే ట్రై చేస్తున్నాను. ఇంకా మొత్తానికి బాగా అయిన తర్వాత కలిపేసి పెట్టేశాను మార్నింగ్ టిఫిన్కి అయితే. ఒంగోలు, విజయవాడ అటు సైడు చిన్నవి రుబ్బురోళ్ళు ఉంటాయంటండి. అవైతే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట అక్కడ. ఎప్పుడైనా వెళ్తే తెచ్చుకోవాలి. ఇంకా పొడిలోకి అని చెప్పేసి కొంచెం కారం అయితే చేశాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని టాస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి దాంట్లో కొబ్బరి, కరివేపాకు కొంచెం, తర్వాత కారము, ఉప్పు, జీలకర్ర కొంచెం వేసేసి మెత్తగా మిక్సీకి అయితే పట్టేశాను. ఎల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తానండి. ఇవాళ వంటలు అయితే ఇన్నైతే చేశాను. మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.